హాయ్ అండి. ఇప్పుడు నేను శివపురాణం పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. క్షుప దధీచల సంవాదము శివకేశుల ప్రబోధము. తొల్లి క్షుపుడను రాజు పరిపాలనై రాజ్యపాలన చేయుచుండను. అతడు తన యావత్ ధర్మ సందేహములను చవన మునీశ్వర పుత్రుడైన దధీచి వద్ద తెలుసుకొనుచుండెను. ఒకనాడు దధీచితో క్షుపుడు ఇట్లనియెను: ఓ ముని ప్రముఖ, ఈశాన్య దిక్కునకు మాత్రమే అధిపతి యగు శివుని కన్నా విశ్వాధిపతి అయిన శ్రీ మహావిష్ణువే గొప్పవాడు కనుక మన ఈశ్వరుని పూజించడం మానివేసి శ్రీ మహావిష్ణువు పూజింపదగును అనెను. అంత దధీచి పరమేశ్వరుని గురించి శృతి స్మృతి పురాణ ఇతిహాసములు చెప్పుచున్నవి గనుక పరమేశ్వరుని పూజింపదగునని చెప్పెను. అప్పుడు దధీచిని క్షుపుడు వజ్రాయుధముతో గొట్టగా ఆ దెబ్బకు దధీచి శరీరం రెండుగా అయ్యెను. అది చూచి క్షుపుడు అచట నుండి వెడలిపోయెను. శుక్రుని స్మరించుట వలన అతడు వచ్చి దధీచిని బ్రతికించి మృత సంజీవని మంత్రము పఠనము చేయమని చెప్పెను. అతడు అట్లే ఆ మహిమాన్విత మంత్ర పఠనము 40 రోజులు చేయగా పరమేశ్వరు ప్రత్యక్షమాయను. మహానందముతో దధీచి శంకరుని ప్రార్థించి అతని శరీరం దృఢమగునట్లు సర్వరక్షణకే త్రిశూలధారి అగునట్లును వరములను అభ్యర్థించ పరమేశ్వరుడు ఆ విధముగా వరములు ఇచ్చి వెడలిపోయెను. అనంతరము దధీచి క్షుపుని సభాపంగణముకేగి పరమేశ్వరుడే సర్వాధికుడిగా క్షుపుడు కోపాధిమూర్తి అయిను. వజ్రాయుధముతో దధీచిని కొట్టగా ఫలము లేకపోయెను. వెంటనే అతడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించును. దధీచి ఈశ్వరుని ప్రార్థించును. నారాయణుడు క్షుపునకు దర్శనమిచ్చి సమస్త లోకములందును బ్రాహ్మణులకు బలమే గొప్పది, దాని నన్నుచుటకు ఈశ్వరునికి తప్ప అన్యులకు సాధ్యము కాదు. పరమేశ్వర భక్తుడకు దధీచితో శ్రీ మహావిష్ణువు లోకపాలనకే రాజులను సృష్టించును. వారిని బాధించడం నీకు సరికాదు. రాజులు లేనిచో గ్రతువులు చెడి యావత్ కర్మకాండములు అంతరించును. బ్రాహ్మణ బలము రాజులకు ఎందు ఉపయోగించరాదు. నాకును శ్రీ మహావిష్ణువునకు విశ్రాంతియో భేదము లేదు. శివకేశవుల భేదమును మానివేసి మీరు మిత్రులుగా ఉండుమని చెప్పి ఈ విధముగా హితబోధ చేసి శివకేశవులు అతడి నుంచి అదృశ్యులైరి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్